నమస్కారం. వెన్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలపాటిని గెలిపించాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ప్రచారం. చిత్రకళా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత. ఆలపాటి రాజాకు ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం వినుకొండ నియోజకవర్గ ప్రజలపై ఎంతైనా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన శావల్యపురంలో మండల నాయకులతో కలిసి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులందరూ తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా వినుకొండ పట్టణంతో పాటు నూజెండ్ల, బొల్లాపల్లి, ఈపూరు మండల కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు పట్టభద్రులను కలిసి ఆలపాటికి ఓటు వేయాలని అభ్యర్థించారు. పట్టభద్రులు ఉద్యోగులను ఆత్మీయంగా పలకరించి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. పోలీస్ అధికారులు ఉద్యోగులపై జగన్ అవాకులు చవాకులను తీవ్రంగా ఖండిస్తున్నామని, 151 నుంచి 11 సీట్లతో రాష్ట్ర ప్రజలు ఎప్పుడో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని కోరుతూ వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రచారం చేశారు. ఉదయం టీ స్టాల వద్ద పట్టభద్రులను కలిసి ఆలపాటికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, కారంపూడి రోడ్డులోని టీ స్టాల వద్ద పట్టభద్రులు ఉద్యోగులను ఆత్మీయంగా పలకరించి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎక్కడికెళ్ళినా విశేష స్పందన. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు చూసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి అండగా నిలబడతామని ఈరోజు ప్రజలు చెప్పడం చాలా సంతోషం అనిపించింది. గత ప్రభుత్వంలో నిరుద్యోగులు గాలికి వదిలేసిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి పాలనలో జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నారు. అట్లాగే పరిశ్రమలు తీసుకొచ్చి 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ విధంగా కష్టపడుతున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కొండంత అండగా ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఎన్డీఏకి అండగా ఉంటాం, ఎన్డీఏ వల్లనే సాధ్యపడుతుంది, మాకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ అభ్యర్థి గెలవాలని చెప్పేసి, తెలుగుదేశం ప్రభుత్వం వలన ఎన్డీఏ ప్రభుత్వం వల్లనే సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చెప్పడం చాలా అభినందనీయం. ఈరోజు గెలుపు కాదండి ముఖ్యం, గెలుపు ఏ రోజు నిర్ణయించడం జరిగింది. ప్రజలు భారీ మెజారిటీ లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ముందుకెళ్తా ఉంది. ఎన్డీఏ అభ్యర్థులు, రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి అండగా నిలబడ్డారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి అనుభవం ఉంది. రైతు నాయకుడిగా రైతుల్లో మంచి ఇమేజ్ ఉంది. అదే విధంగా ఎన్ఆర్ఐ కాలేజ్ పెట్టి అనేక మందికి ఉపాధి కల్పించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో చొరవగా మాట్లాడి అందరి సమస్యలు పరిష్కరించగల సమర్థత ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి. ఇలాంటి మంచి అభ్యర్థిని ప్రజలు గెలిపించాలని చెప్పేసి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. కిడ్నాపులు చేసిన వాళ్ళు సమర్థిస్తాడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే హత్యలు చేసిన వాళ్ళని, కిడ్నాపులు చేసిన వాళ్ళని సమర్థిస్తారా, ప్రోత్సహిస్తారా? అలాంటి వాళ్ళని వెళ్ళి జైల్లో చూసి వస్తారా? కానీ జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా? ప్రజల బట్టలు ఇప్పదీసినా ఇంకా బుద్ధి మారలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళు మానేసి రియాలిటీలోకి రావాలా, భూమి మీద నడవాలా. అప్పుడు అన్ని కూడా కళ్ళకి మంచిగా కనపడతాయి, ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది. ఈరోజు పగటి కళల్లో తేలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంకా మారలా. ఇప్పటికైనా మారితే మంచిది. ఇలాంటి దుర్మార్గుల్ని, సంఘ వ్యతిరేక శక్తుల్ని వెనకేసుకురావటం మంచి పద్ధత చెప్పండి జగన్మోహన్ రెడ్డికి? సంఘ విద్రోహ శక్తులను దూరంగా పెట్టాలా, అలాంటి వాళ్ళు జైల్లో పెట్టాలా? అంతేగాని అలాంటి వాళ్ళని వెనకేసుకురావటం, అది తప్పుని ప్రోత్సహించడం, ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ మాటలకు ఎవరు బెదిరిపోరు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా బాధ్యతగా కష్టపడతారు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెంచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటది. మరి పోలీసులను అవమానపరిస్తే రేపు మీరు కూడా, మిమ్మల్ని కూడా బట్టలు ఇప్పదీసి నడిపించే రోజులు మళ్ళీ ఒకసారి ఉంటాయి. ప్రజలు ఊరుకుంటారా? ఒకసారి బట్టలు ఇప్పారు, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ బట్టలు ఇప్పుతారు. మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన ఏదో పనులు చేసినటువంటి విషయాల గురించి ఏమైంది? పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమైంది? జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాంతిరాణ టాటా ఏమైంది? అట్లాగే నటి జత్వాని కేసులో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా, అధికారులు, ఐపీఎస్లు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నిన్ను నమ్ముకొని నువ్వు చెప్పిన ఏదో పనులు చేసిన వాళ్ళ గతి అది పరిస్థితి. రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టించావు. నువ్వేమి ఇంటికి పోయావు, ప్రజలేమో నీకు బట్టలు ఎప్పదీశారు. అట్లాగే ఎవరైతే రఘురామ త్రిపులాన్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నటి జత్వాని కేసులో తప్పుడు పనులు చేశారో, అలాంటి వాళ్ళందరూ కూడా
జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీ పాలనకి నిదర్శన, మీ పనికిమాలిన పాలనకి, రాక్షస పాలనకి, అలాగే చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి దుర్మార్గ పనులకి ఈ రోజైనా శిక్ష తప్పలేదు. ఇలాంటి ఎంకరేజ్ చేయొచ్చా? ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నాయన. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ రోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఎక్కడైనా సరే రౌడీజం కానీ, గూండాయిజం కానీ, గుట్కాలు, గంజాలు ఇప్పుడు ఈ రోజు కనపడుతున్నాయా రాష్ట్రంలో? మరి ఆ రోజు ఎందుకు విచ్చలవిడిగా దొరికినాయి రాష్ట్రంలో? ఇప్పుడు గంజాయి, గుట్కాలు, రౌడీజం, గూండాయిజం ఈ రోజు అరికట్టారంటే పోలీస్ డిపార్ట్మెంట్ని శభాష్ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకి అది కనపట్ల. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా, మంచిని అభినందించాలా. దుర్మార్గాలకి వెంటుంటే, దుర్మార్గాలకి సపోర్ట్ గా ఉంటే ఇదే గది పడుతుంది మళ్ళీ భవిష్యత్తు. వినుకొండ మండల వెలుగు ఆఫీస్ ను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వెలుగు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి పిడి బి వీరాలాల్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా వెలుగు కార్యక్రమాలైన శ్రీనిధి రికవరీ పేటీఎం ద్వారా రికవరీ జరిపించాలని తెలియజేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రీనిధి చెల్లించిన గ్రూపులు పేటీఎంలో చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా శ్రీనిధి రికవరీ పేటీఎం ద్వారా చెల్లింపులు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. జస్టిస్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ స్థాయిలో బాలబాలికలకు చిత్రకళా పోటీలు వాసవి హైస్కూల్లో నిర్వహించగా విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా అవార్డు గ్రహీతలైన పివి సురేష్, మాతాంగి సాంబశివరావులను జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విజేతలైన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్లు గోరుగుంట్ల నాగలక్ష్మి, అనిల్ ఆధ్వర్యంలో బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పీడబ్ల్యూఎస్ అసోసియేషన్ సభ్యుల యొక్క సమస్యలను కోరుతూ వినతి పత్రం స్వీకరించిన అనంతరం అసోసియేషన్ సభ్యులైన కొండయ్య ఆరోగ్య నిమిత్తం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వజ్రగిరి జస్టిస్ కి అకాడమీ డైరెక్టర్ ఒంగోలు బ్యూలా టీచర్, పాఠశాల యాజమాన్యంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. చాలా చక్కటి చిత్రపటాలు వేశారని చెప్పేసి జస్టిస్ గారు చెప్పారు. మంచి పార్టిసిపేషన్ వచ్చిందని వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు వాసవి హై స్కూల్లో ఈ చిత్రకళా పండుగ జరగడం ఎంతో అభినందనీయం. మన లెనిన్ గారు, మన జస్టిస్ గారు నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చిత్రలేఖనం మీద అవార్డులు తీసుకోవడం ఎంతో ప్రశంసనీయం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని, జస్టిస్ గారిని అభినందించాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మన వినుకొండ పట్టణంలో సేవా కార్యక్రమాల్లో, రక్తదాన శిబిరాల్లో పాల్గొని 86 సార్లు రక్తం ఇచ్చింది ఈ రాష్ట్రంలోనే ఒకే ఒక్కడు పివి సురేష్. అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో, మానవ సేవా సమితి కార్యక్రమాల్లో, శివశక్తి ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు పివి సురేష్. ఇలాంటి మంచి వ్యక్తికి రాష్ట్రపతి అవార్డు రావడం ఎంతో అభినందనీయం. డాక్టరేట్ అవార్డు రావడం ఎంతో అభినందనీయం. మన జిల్లాలో రాష్ట్రపతి అవార్డు పొందిన మరి నాకు తెలిసినటువంటి ఏకైక పివి సురేష్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చిన్నారులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే శ్రీ మాతంగి సాంబశివరావు గారు ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, అనేక నంది అవార్డు పొందినటువంటి మరి మాతంగి సాంబశివరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రోటరీ క్లబ్, సత్తెనపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు, అదేవిధంగా ఎన్టీఏ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ వారు ముఖ్య నాయకులుగా ఉండటం సాంబశివరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మా వినుకొండలో తప్పనిసరిగా రేపు మే నెలలో ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి. మే నెలలో ఇక్కడ ఖచ్చితంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా పెడతాము. మంచి హాస్య నాటికలు, సందేశాత్మక నాటిక మీ ద్వారా ఒక మంచి ప్రదర్శన ఇవ్వాలని చెప్పేసి సాంబశివరావు గారిని కోరుకుంటూ, ఈరోజు చిత్రలేఖనంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినటువంటి పాస్ సభ్యులందరికీ, ఆర్ట్స్ చిత్రకళాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, చిన్నారులందరూ చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ఆటలు, పాటలు, ఇలాంటి సేవా కార్యక్రమాలే నిజమైన గుర్తింపు తెస్తుందని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజే
గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వారి వచ్చినటువంటి అవార్డులతో పాటు అలాంటి చిత్రకారులు మనం వినుకొండ పట్టణంలో పుట్టడం వినుకొండ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నా, పొగడ్త కాదు. ఎందుకంటే ఎన్నో చూసాం. ఇంకా ఆయనకు రావాల్సినటువంటి కొంత ఆలస్యమైందని నేను భావిస్తున్నా. తప్పనిసరిగా మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో భవిష్యత్తులో వారి వన్యకు తగిన విధంగా ప్రభుత్వం ద్వారా కూడా మంచి ఖ్యాతి వస్తుందని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడును తొలగించి శావలపురం మండలంకు చెందిన చుండూరు వెంకటేశ్వర్లని నియామకం చేయాలని పార్టీలోని కొందరి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి విన్నవించామని ఈ సందర్భంగా నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విషయం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా సజ్జల బదులిచ్చినట్లు వారు తెలియజేశారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.